జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ. కాప్రా డివిజన్ 1 బీజేపీ నాయకుని నేను. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, హైడ్రా అనే పేరు మీద ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్. మనకి ఏదైతే 6 పథకాలు ఇచ్చారో 6 పథకాలు మర్చిపోవడానికి పెద్ద డ్రామా తీసుకొని వచ్చారు. డ్రామాలు కూడా పేద ప్రజలకు గురవుతున్నారు. అక్రమంగా పేద ప్రజల ఇల్లు ఊలగొడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ఓసి ఉంది, అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన పైసలు కూడా తీసుకుంది, కానీ ఆయన వచ్చి ఊలగొడుతూ ఉన్నారు. ఫస్ట్ అది అమ్మింది ఎవరు? వాళ్ళకి ఆ భూమిని అమ్మిలో పట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఊలగొడుతూ ఉన్నారు. వాళ్ళకి ఖాళీ చేసే టైం కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి ఆ ఇంట్లో నుంచి సామాన్ తీసుకొని ఖాళీ చేసే టైం కూడా ఇవ్వట్లేదు. ఇష్టం వచ్చిన అక్రమంగా కూలగొడుతూ ఉన్నారు. వాళ్ళు పేద ప్రజలు ఒక్కొక్క రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు. ఒక మిడిల్ క్లాస్, ఒక పేద ప్రజలు ఒక కళ, జీవితం కళ, ఒకటే కళ, అది ఒక సొంత ఇల్లు కావాలని. అట్లాంటి సొంత ఇల్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా బాధపడతారు ఈ విషయం మీరు చేసినందుకు. రేవంత్ రెడ్డి గారు, మీరు దీనికి తగిన గుణపాఠం మీరు అనుభవిస్తారు. రేవంత్ రెడ్డి గారు, ఒక పేద ప్రజల ఏడుపు మీరు చూస్తున్నారు. అదే సెక్లం చెరువులో 50 ఎకరాలు కబ్జా, అసలు వేసి 50 ఎకరాలు కబ్జా చేసి ఆయన అక్రమంగా ఒక కాలేజ్ కడితే ఇంతవరకు దాన్ని ముట్టుకోవట్లేదు మీరు. ఇక్కడ పేద ప్రజలు అయితే వాళ్ళ వెనకాల ఎవరు ఉండరు, అమాయకులు. వాళ్ళు ఏం చేసినా ఏం కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు గూలగొట్టుకుంటూ పోతున్నారు. మీకు నిజంగా మీరు చేసే పని కరెక్ట్ అనిపిస్తే ఫస్ట్ ఆ కాలేజ్ గూలగొట్టాలి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎట్లా అవుతారంటే ఒకటి చెప్తున్నారు, వేరే మంచి కాలేజ్, దానికంటే మంచి కాలేజ్ అడ్మిషన్స్ ఇప్పియండి. వాళ్ళు ఇప్పించి అక్రమంగా కట్టిన కాలేజ్ని కూలగొట్టండి. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు మీ పార్టీ రూలింగ్కి వచ్చి మీ సీఎం అయింది. తెలంగాణలో ఉన్న ఓటర్స్ జనాలు అందరూ కలిసి మీకు ఓటేసి మీరు సీఎం అయ్యారు. అసలు ఓవైసీ ఒకటి వచ్చి మీకు ఓటే మీ హైడ్రా ఆపాలి. ప్రతి ఒక్క పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత గవర్నమెంట్ ధరణి అనేది తీసుకొని వచ్చి అప్పుడు పేదవాళ్ళ భూమిలో అవన్నీ కబ్జా చేసింది. ఇప్పుడు మీరు హైడ్రా పేరు మీద అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులైనా మళ్ళీ ఇంకో సంవత్సరం అయినాక మళ్ళీ మీరే కబ్జా చేస్తారు. జనాలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ వచ్చేది వీళ్ళ ఆస్తులు నింపుకోవడానికి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప పేద ప్రజలకు యూజ్ చేయడానికి కాదు, మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. మీరు అందుకే ఇప్పుడు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, పేద ప్రజలకు ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళకి తోడుగా ఉండాలి. అలా తోడుగా ఉండే ప్రజల పక్షంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు కూడా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి తోడుగా ఉండాలి.